ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చారనేసి మనం చాలా విషయాలు దీంట్లోంచి నేర్చుకుంటున్నాం. ఏమండి, సో టైటిల్ ఇదైనా చాలా విషయాలు లోపలికి వెళ్ళాం. ఈరోజు మరొక ఆ కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన పిలిచిన సందర్భంలో మరొక మాట ఉంది. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం దీనికి అనుగుణంగా దీనికి అనుబంధంగా చదువుతున్నాం. ఇదే సన్నివేశం అక్కడ ఉంది. అక్కడ కొన్ని విషయాలు, మరిన్ని విషయాలు అక్కడ ఉన్నట్టు కనపడుతుంది మనకి. 3వ అధ్యాయము ఈరోజు 15వ వచనాన్ని, ఓకే 13, 14, 15 వచనాలు కూడా చదువుద్దాం ఈరోజు. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయనకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. రైట్, థ్యాంక్ యూ. ఏంటంట, అసలు విషయానికి వస్తున్నాం. యేసు ప్రభు కొండ మీదకి ఆయన శిష్యులు పిలిచారు కదండి. ఎందుకు ఎవరిని పిలిచారు అని అంటే, తనకిష్టమైన వారిని పిలిచారు. ఇష్టమైన వారిని ఎందుకు పిలిచారు గత వారం నేర్చుకున్నాం, ధ్యానం చేసాం. ఎందుకు పిలిచారండి గత వారం మనం ధ్యానం చేసాం? తనతో ఉండటానికి. సో తనతో ఉండేవారు ఎలాంటి వారో చాలా వివరంగా ధ్యానం చేశాం. నేను మరొకసారి విన్నాను ఈ వర్తమానం అంతా కూడా, నేను ప్రభుని స్తుతించాను. రైట్. సో తనతో ఉండడానికి మనము 15వ కీర్తనలో నుంచి చాలా విషయాలు, తనతో ఉండేవారు లోపల ఎలా ఉంటారో, బయట ఎలా ఉంటారో, వారి మాట ఎలా ఉంటుందో చాలా వివరంగా ధ్యానం చేశాం. కనుక మన అనుదిన జీవితంలో తప్పక ఇవి మనం ఫాలో అవటానికి ప్రయత్నం చేయాలి. ఏమాత్రము రాజీ పడకూడదు. ఆయనతో ఉండాలి అంటే మన హృదయం ఎలా ఉండాలి, ఏమండి, మన బయట అవుట్వర్డ్ అపీరెన్స్, బయట ఎలా ఉంటామో మన మాట ఎలా ఉండాలి. ఏది ఏమైనా వాక్యాన్ని నెరవేర్చడానికి మనం కనుక కట్టుబడి ఉంటే అద్భుతమైన దేవుని కృపను చూస్తాం. రైట్. సో ఆయనతో ఉండటానికి మరొకటి ఏంటంట, ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దయ్యములు వెళ్ళగొట్టు అధికారము గలవారై. ఈ మాటను ధ్యానం చేద్దాం. యాక్చువల్గా 2 మాటలు అనుకుంటున్నాను. సువార్త దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించటానికి దేవుడు పిలిచాడట. ఏంటంట, ఏం చేయాలంటే, దేని వెళ్ళగొట్టాలి? దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించాలి. చూద్దాం కొన్ని మాటలు ప్రభు చిత్తాన్ని బట్టి ఈరోజు ఎంతవరకు ప్రభు మనల్ని నడిపిస్తారో. సో మన సమయము ఆలోచన చేద్దాం. సో ఈరోజు ప్రభు మనల్ని కోరేది ఏంటంటే, శిష్యులు కోరేది. సో ఇంతగా శిష్యుల గురించి ఆలోచిస్తున్నాము, మనకేం ప్రయోజనం అండి అని ఎవరికైనా సందేహం వచ్చిందా? ఇంతగా ఈ విషయాలన్నీ ఎవరి కొరకు? శిష్యుల కొరకు కదండి. శిష్యులు పిలిచారు. శిష్యులు తనకి ఇష్టమైన వారి శిష్యులు, తనతో ఉండాలని శిష్యులకు అధికారం ఇవ్వాలని, శిష్యులు సువార్త ప్రకటించాలి. సో మనకేంటి సంగతి? మన సంగతి ఏంటి? మనము, ప్రభు ఏమంటున్నాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి, అక్కడ ఉంది 3 సమస్త జనులను ఏం చేయాలంట? శిష్యులుగా చేయాలి. అంటే ఎవ్రీ క్రిస్టియన్ అంటే యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఏమై ఉండాలి? ఆమేన్. చాలా హుషారుగా ఉన్నారు మీరంతా ఈ మాట అనేటప్పుడు. ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలంట? అందరూ అంటున్నారా కదండి? శ్యామ్ గారు మాట నోరు మెదపట్లు అందుకని చదువుతున్నా. ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలంట? శిష్యుడిగా ఉండాలంట. అంత బాధ్యత మనకు ఉందండి. కనుక మనం ఎవరము? ఆయనకి ఇష్టమైన వారము. మనం ఎవరము? ఆయనతో ఉండడానికి పిలువబడిన వారము. ఇప్పుడు ఆయనతో ఇష్టమయ్యి ఆయనతో ఉండడానికి పిలిచిన వారిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? అపవాది లేకపోతే దయ్యముల వెళ్ళగొట్టుటకు అధికారము గలవారై ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నారండి. మనము దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం కలిగి ఉండాలట. రైట్. అమ్మో అనేవాళ్ళు ఎంతమందో. ఏమండి, అసలు దయ్యాలు ఎలాగొచ్చినాయి అండి? దయ్యాలు లేకపోతే దురాత్మలు. ఈరోజు ఈ బిడ్డలను చూసి సంతోషిస్తున్నా. మా స్టూడెంట్, ఓకే, మనం శ్రీను గారు కుమార్తె అండి. గుడ్, నైస్. ఏమండి, ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు దయ్యాలు? ఉట్టిదేనండి, దయ్యాలు లేవు, ఏమీ లేవు అని కొట్టి పారేసేవాళ్ళు లేకపోలేదు. కానీ అకార్డింగ్ టు ద వర్డ్, వాక్య ప్రకారము ఉన్నాయి. ఎలాగొచ్చినాయి అసలు? నేను కొంచెం త్వరగా వెళ్ళాలనుకుంటున్నాను. నా కోరిక ఏంటంటే త్వరగా ఇది కంప్లీట్ చేసి కొండ మీద ప్రసంగానికి వెళ్ళిపోవాలని. కానీ ఆగు అనేసి, సో దేవుని ఆత్మ నడిపించే కొద్ది ధ్యానం చేద్దామని. ఎవరికైనా అర్జెంట్ ఉందండి?
మీరు తొందరగా కొండ మీద ప్రసంగానికి వెళ్ళాలనే తొందర ఏం లేదు కదా. సో చూద్దాం ప్రభు చిత్తాన్ని బట్టి. రైట్. సో ఎలాగొచ్చినాయి అసలు దెయ్యాలు? ఎలాగొచ్చినాయి అండి? ఎక్కడి నుంచి వచ్చినాయి దెయ్యాలు? మీరు మాట్లాడితే బాగుంటాను. పురుషులు, స్త్రీలు ఏదో మాట్లాడుతున్నారు, సర్లేండి మనకెందుకు, మనం మాట్లాడదాం. ఏంటి అసలు దెయ్యాలు ఎలాగొచ్చినాయి? అంతే కదండి. అప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసిన అపవాది, అంతే కదా. దేవుని సృష్టిలో ఉన్నతమైన సృష్టి ప్రభు చేశాడు. యాక్చువల్గా మనకు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 2వ వచనంలో సృష్టి కాదు, 1వ వచనంలోనే ఉన్నది. ఆది యందు దేవుడు అందమైన సృష్టిని చేశాడండి. కానీ అందమైన సృష్టి సాతాను లేకపోతే లూసిఫరు దేవుని మీద తిరుగుబాటు చేసినందువల్ల లూసిఫర్ని ఎప్పుడైతే గెంటేశాడో భూమి తలకిందులు అయిపోయింది. ఆ 1వ వచనానికి 2వ వచనానికి కొన్ని వేల యుగాలు ఉన్నాయని అంటారు. రైట్. సో అట్లాంటి పరిస్థితుల్లో అంత గందరగోళం అయిపోయినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడు? రైట్, మళ్ళీ సృష్టిని తయారు చేశాడు, అంత బాగు చేశాడు అంతవరకు. రైట్. అయితే అలాగ త్రోయబడిన అపవాది వాని దూతలు ఏమంటే లూసిఫర్తో పాటు ఆయనకు ఒక బెటాలియన్ ఉందని మనం చదివాం కదండి. లూసిఫర్ పనేంటి? త్వరగా చెప్పేస్తే వెళ్ళిపోతాను నేను. లూసిఫర్ పనేంటి? అసలు ముందు దేవుని స్తుతించి ఆరాధించే దేవుని దగ్గర ఉన్న దూతల్లో చీఫ్ డిసైపుల్ ఎవరంటే, లేకపోతే చీఫ్ ఏంజల్ ఎవరంటే ప్రధాన దూత లూసిఫర్. ఆ లూసిఫర్ ఆ అధికారాన్ని కోల్పోయిన తర్వాత దేవునితో సమానంగా ఎంచుకుందాం అనుకున్నప్పుడు దేవుడు దాన్ని నెట్టివేసిన తర్వాత తనతో పాటు అందరూ రాలే, దూతలందరూ వచ్చేయలేదు. ఆయన సమూహంలో 3వ వంతు మంది, 3 వంతులు అనుకుంటే మొత్తం దూతల్లో తన దూతల్లో ఆయన ఆరాధించే దూతల్లో మొత్తంలో 3వ భాగం వచ్చేసింది. సో ఆ 3వ భాగము ఇప్పుడు ఎక్కడున్నారు? వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారండి? ఒక్కసారి ఎఫ్ఎస్సి పత్రిక ఈ మాట చూద్దామా? ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చాలా వివరంగా ఉంటుంది. అందులో ఈ దూతలందరూ ఎక్కడున్నారో మనకు అర్థమైపోతుంది. ఏలయనగా మనం పోరాడునది శరీరాలతో కాదు గాని. ఏంటంటే ఇప్పుడు మనకి శత్రువులు ఎవరంటే శరీరాలు కాదు. మనం అనుకుంటాము ఈ పక్క ఆవిడండి, ఈ పక్క ఆయనండి, లేకపోతే పొరపాటు. అది ఏం చేస్తాడట? మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను. ఈ లోకనాథుడు ఎవరండి? అపవాది, దేవుడు కాదు. ఈ లోకనాథుడు ఎవరు? అపవాది. ఎందుకంటే పూర్తిగా తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అనమాట. కనుక లోకనాథులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. ఈ సమూహం అంతా ఎక్కడుందండి? ఆకాశ మండలమందు. మనకు పైగా దేవుని క్రిందగా ఆకాశ మండలమందు ఉంది. ఆకాశ మండలమందున్న దూతల సమూహములతోనూ పోరాడుచున్నాము. రైట్. ఇక్కడ ఉన్నారండి ఇప్పుడు వీళ్ళందరూ. అర్థమైంది కదా? ఈ దయ్యాలు ఎవరంటే ఆకాశ మండలమందున్న దూతల సమూహము. ఇవేం చేస్తాయి? సో మనుషుల్ని టార్గెట్ అంతా ఒకటే. ఏంటి టార్గెట్? దేవుణ్ణి మీద తిరుగుబాటు చేసినవి. సో దేవుడు నెట్టివేశాడు. సో దేవుణ్ణి ఏం చేయలేకపోయినాయి. కనుక దేవుణ్ణి ఏమీ చేయలేక దేవుని పోలికలో ఉన్న మనిషిని టార్గెట్ చేసినాయి. సో మనం అందరం ఎవరి పోలిక? దేవుని పోలిక. రైట్. మన పోలికను పాడు చేద్దామనేసి వాడి పోలికకు రప్పించుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. సక్సెస్ అవుతున్నాడా లేదా అండి? అపవాది సక్సెస్ అవుతున్నాడా లేదా? అవట్లేదండి. ఓడిపోయాడా? మన విషయంలో ఓడిపోయాడు, దేవునికి స్తోత్రం. మరి బయట సక్సెస్, చాలామంది విషయంలో సక్సెస్. కనుక ఇలాంటి పరిస్థితుల్లో అపవాది ఎవరిని మృంగుదునా అని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఏర్పరచబడిన వారిని సైతము ఏమండి లొంగ తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాగ ఉంటుండగా పరిస్థితులు లేదా దేవుడే కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు. ఎప్పుడైతే కుమారుడుగా వచ్చాడో అమ్మో ఏంటంట, నేను సరే దేవుడు అక్కడ ఉన్నాడు, నేను మధ్యాకాశంలో ఉన్నాను, ఏదో విధంగా వీళ్ళందరినీ నాతో పాటు ఎక్కడ తీసుకెళ్ళిపోవాలని. ఏమండి నరకం ఎవరి కొరకు సృష్టించబడింది? అపవాదికిని వాని దూతలకును. వానితో వచ్చాడు కదండి, అపవాదితో వచ్చాడు 3వ వంతు. ఆ అపవాదికిని వాని దూతలకు ఏర్పాటు చేయడం నిత్యాగ్నిలోనికి మేము వెళ్ళటం మాత్రం కాదు, ఈ మనుషులందరూ తీసుకెళ్ళిపోదాం అనేసి మంచి ప్లాన్ చేసుకున్నాడు అపవాది. సో ఆ ప్లాన్ని బడిసి కొట్టించడానికి దేవుడే కుమారుడుగా ఈ లోకానికి
వచ్చాడు. ఎప్పుడైతే కుమారుడుగా లోకానికి వచ్చాడో ఇంకా రెచ్చిపోవటం మొదలుపెట్టాడు అపవాది. ఏమండి, ఇక అమ్మో ఈయనే వచ్చేసాడు, ఈయనేం చేస్తాడో అనేసి ఆయన పట్టుకున్నాడు. మనం చూసాం కదండి, ఆయన పట్టుకున్నాడు. ఎప్పుడు ఆయన బాప్తిజం పొంది అరణ్యంలోనికి ఉపవాస ప్రార్థనకు వెళ్తే అరణ్యంలో భీకరంగా శోధించాడు. ఏమంటే ఎక్కడ తీసుకెళ్ళి కొండ శిఖరానికి, పర్వతం మీదకి, చాలా చాలా వాళ్ళ కాలే. కనుక ఇంక అప్పటి నుంచి మరింత ఎక్కువగా మనుషులు శోధించడం మొదలుపెట్టాడు. కనుక యేసుప్రభు పరిచర్యలో మనం గమనిస్తే ఇలాగా ఉన్న ఈ దయ్యాల సమూహాన్ని ప్రభు అంటారు మనం ఏం చేయాలంట, వాటిని వెళ్ళగొట్టడానికి అధికారం కలిగిన వారుగా మనల్ని చేయాలని ఆశపడుతున్నా. సో ఈ అధికారము మనకు చేయాలంటే ఆయనకుందా అధికారం అండి? యేసు ప్రభుకుందా? చూద్దామా, కొన్ని మాటలు చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము. అధికారం ఉందో లేదో ఎవరిని అడిగితే బెటర్ అంటే ఎవరిని? ఎవరైతే లోబడాలో, లేకపోతే ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళని అడిగితే బెటర్ కదా. ఎవరు? దెయ్యాలని అడుగుదాం. ఏమండి, దెయ్యాలని అడుగుదాం. చూద్దాం 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదివితే, అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. ఏంటంట? దయ్యాలు చెప్తున్నాయి, అమ్మో అమ్మో, ఆయన ముందు ఆయన కనపడంగానే సాగిలి పడిపోయి బాబోయ్ నువ్వు దేవుని కుమారుడివి అనేసి ఆయన ముందు సాగిలి పడిపోతున్నాయట. దెయ్యాలు సైతము ఆయన ముందు ఏమవుతున్నాయట? సాగిల పడుతున్నాయి. యేసు ప్రభు స్టైల్ మనం గమనిస్తే, ఆయన పరిచయ స్టైల్ గమనిస్తే, ఎక్కడికి వెళ్ళినా ఆ దయ్యాలు పట్టిన వాళ్ళు తీసుకొచ్చేవారు, మాట్లాడనివ్వలేదు. ఆయన అంటాడు, ఏమంటాడు చూడండి, మళ్ళీ చదువుతున్నాను. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసరి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారి ఖండితముగా ఆజ్ఞాపించారు. ఎందుకంటారండి? హాయ్, షట్ అప్, కీప్ క్వైట్, మాట్లాడొద్దు, నా గురించి అస్తమానం మాట్లాడొద్దు. ఏం మాట్లాడుతున్నాయి? ఏం మాట్లాడుతున్నాయి దెయ్యాలు? నువ్వు దేవుని కుమారుడు అంటే షట్ అప్. ఏ కాదండి ఆయన? అవును, నువ్వేం చెప్పక్కర్లేదు. ఎవరు చెప్పక్కర్లేదు? దెయ్యాలు చెప్పక్కర్లేదు. ఎవరు చెప్పాలని కోరుతున్నాడు? మనం చెప్పాలి. అయ్యా నువ్వు దేవుని కుమారుడివి, మీకు వందనాలు. మనం ఇంతవరకు ఏం చేసాం? తండ్రి 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 దేవా, ఇలా మనం చెప్పాలని కోరుతున్నాడు. దెయ్యాలు కాదు, దెయ్యాలు కాదు. షటప్, నువ్వు మాట్లాడొద్దు, నోరెత్తకు అన్నాడు. నన్ను ప్రసిద్ధి చేయొద్దని దయ్యాలు ఖండితంగా ఆజ్ఞాపించాడు. మనం మాత్రం ఏం చేయాలంట? ప్రభుని మెండుగా స్తుతించాలి. కానీ ఏం జరుగుతుంది? మనం మౌనంగా ఉంటున్నాము. దెయ్యాలు ఏం చేస్తున్నాయి? ఆయన ముందు సాగిలపడి యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడివి అని అవి గంతులేస్తున్నాయి. అవి గంతులేయటం ప్రభుకి ఇష్టం లేదు. వాటికి క్షమాపణ లేదు. ఉందండి దెయ్యాలకి? దెయ్యాలకి క్షమాపణ లేదు, లేదు అసలు. అదేదో మనకే ఉంది. మనకు ఆ భాగ్యము యేసు ప్రభు ద్వారా అనుగ్రహించబడింది. కనుక దయ్యాలు చెప్తున్నాయి నువ్వు దేవుని కుమారుడు అయ్యా అనేసి ఆయన ముందు సాగిల పడిపోతున్నాయి. ఇంకా యేసు ప్రభు స్టైల్ మనం గమనిస్తున్నాం కదా. నెక్స్ట్ పేజ్ తిప్పితే ఒకసారి యేసు ప్రభు మనకు తెలిసిన విషయమే, ఆయన వెళ్ళంగానే సముద్రం దాటి వెళ్ళాడు. ఆ గెన్నసరేతు సముద్రం దాటి వెళ్ళంగానే ఆ సేనాని దయ్యం పట్టినవాడు పరిగెత్తుకుని వచ్చాడు. పరిగెత్తుకు రాగానే యేసు ప్రభు చేసిన మొదటి పని ఏంటి చెప్పండి నాకు? ఆయన వెళ్ళంగానే దోని దిగంగానే ఆ దయ్యం పట్టినాడు వచ్చాడు. దిగంబరుడై వేల దయ్యాలు వాళ్ళలో ఉన్నాయి. వాడు ఒక్క ఉదుటిని వచ్చేసాడు. వచ్చేయంగానే ప్రభు ఏం చేశారు? మొట్టమొదటి ఏం చేశారంటే చూడండి 8వ వచనం చూస్తే, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వారితో చెప్పి, ఫస్ట్ రాగానే ప్రభు చేసిన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పో, ఫస్ట్ చేసిన మాట అది, చెప్పిన మాట అది. ఎందుకని అలాగ అన్న తర్వాత చాలా మాటలు మాట్లాడాడు. ఏమంటున్నాడు చూడండి, వాడు 6వ వచనం, దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. రైట్. వచ్చి రాగానే ప్రభు ఏం చేశాడంటే దెయ్యాలతో డ్యాన్స్లే, సరే మాట్లాడలే, నీ పేరేంటి, మీ అత్తరు ఊరు ఇట్లాంటివి ఏం అడగలే. వచ్చి రాగానే ఎందుకని హీస్ వెరీ సీరియస్ అబౌట్ ద డెవిల్. సాతాను విషయంలో చాలా బాధ ఉంది ప్రభుకి, చాలా కోపం ఉంది. కారణం ఏంటండి? తన పోలికలో దేవుని పోలికలో మనిషిని పట్టి పీడించేస్తుంది. ఆ మనిషి దిగంబరుడుగా దేవుడు చేయలే.
అప్పుడేమో ఆదాము దేవునితో ఉన్నప్పుడు మహిమ వస్త్రాలతో ఉన్నాడు. ఆ మహిమను కోల్పోయి, తను తప్పు చేసి మహిమను కోల్పోయిన తర్వాత ఏం చేశాడు దేవుడు? పోరా నీ కర్మను విడిచిపెట్టేశాడా? లేదు, చర్మపు చొక్కాయలు తొడిగించి వదిలాడండి. నేను నమ్ముతాను, చరిత్ర లేకపోతే ఇప్పటికీ చాలామంది చాలా ప్రదేశాల్లో బట్టలు వేసుకోరు అంటే ఏ మాత్రము కరెక్ట్ కాదు అది, రైట్? ఎందుకని? నేచరే, అంటే దేవుని సృష్టిలోనే ఒక మనిషి బయటకు రావడమే ఎలా వచ్చాడు? బట్టలతో వచ్చాడండి. దేవుని దగ్గర నుంచి బయటకు నెట్టివేయబడ్డప్పుడే ఆడు దిగంబరి కాదు, ఆదాము దిగంబరి కాదు, అవ్వ దిగంబరి కాదు. వారిని బట్టలతోటి చర్మపు చొక్కాయలు తొడిగించి ప్రభు పంపించాడు. కొన్ని ప్రదేశాలు అసలు ఇప్పటికీ బట్టలు వేసుకోరంటే దాన్ని నేను అంగీకరించలేను. సారీ, ఎవరేమనుకుంటా అనుకోని. ఇట్ షుడ్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకని? జంతువులం కాదు మనం. మనిషి అన్నవాడు జంతువు కాదు. కనుక హీ షుడ్ కవర్ హిస్ నెక్నెస్. తన దిగంబరత్వం కప్పుకోవాలి. చూస్తాం, మనం చాలాసార్లు విన్నాం, పలానా దిక్కునండి, ట్రైబల్ ఏరియానండి. ఇంకా నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన వచ్చాడు, అన్న అసలు ఏమీ వేసుకోరన్న, వాళ్ళు చూస్తే అది ఎక్కడ సాధ్యమవుతుంది? అసలు మనిషి రావడమే దేవుడు నెట్టివేయబడ్డప్పుడే, ఆ ఏదేం తోటలోంచి గెంటేసినప్పుడే ఎలాగొచ్చాడండి? చర్మపు చొక్కాలు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అసలు బట్టలు లేకుండా ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత దిగంబరైనా, ఎంత తక్కువ అయినా సరే ఏదో కప్పుకోవాలి కదా, రైట్? ఓకే, అది మన టాపిక్ కాదు ప్రస్తుతానికి. నేను ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ప్రభు విడిచిపెట్టడమే చర్మపు చొక్కాలతో వాడిని విడిచిపెట్టాడు, దిగంబరులుగా విడిచిపెట్టలేదు. రైట్? అంతకుముందు మహిమ వస్త్రాలు ఉన్నాయి, అప్పుడు కూడా దిగంబరులు కాదు వాళ్ళు, మహిమ వస్త్రాలు ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు ఈ యేసు ప్రభు ఆ మనిషిని చూడంగానే అబ్బా నా పోలిక, లేదా దేవుని పోలిక, వీడిని ఏం చేశాడు? అపవాది ఏం చేశాడు? దిగంబరిగా చేసేసాడు. కనుక వచ్చి రాగానే వాడు సాగిలి పడతాడు, అనవసరం, యు గెట్ లాస్ట్ ఫ్రమ్ హిమ్ అన్నాడు. అంతే, బయట నుంచి వెళ్ళిపోవాలి నువ్వు, వాళ్ళ నుంచి వెళ్ళిపోవాలంటే అప్పుడు మాట్లాడటం మొదలెట్టాడు. మమ్మల్ని కొంతసేపు ఉండనయ్యి, ఇక్కడ ఉంటాము, అప్పుడు ఎందుకు వచ్చేసావు, నీకు నమస్కారం, సాగిలి పడుతూ ప్లీజ్ కొంతకాలం ఉండనయ్యి. కుదరదు. అప్పుడు రిక్వెస్ట్ చేసిన ఏం చేసినవి? అందులో దెయ్యాలు, అగో పందులు గుంపు ఉంది, వెళ్ళిపోమంటావా? పొండి. ఒక పని జరగాలి. ఏం జరగాలి? ఆయన చూస్తే ఆ మనిషిని ఖాళీ చేసేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దేవునితోటి మనం డిస్కషన్స్, దేవునితోటి మీటింగులు, దెయ్యాలతో మీటింగ్లు, దెయ్యాలతో డిస్కషన్స్ బైబిల్ ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు, మాట్లాడనివ్వలేదు అని ఉంటుంది. ప్రభు చాలాసార్లు దెయ్యాల్ని మాట్లాడితే ఏం చెప్తాయి? ఈ దేవే సర్వోన్నతుని దేవుని కుమారుడు. పౌలుతో అంటది కదా, పుతో నన్ను దెయ్యం పట్టింది ఏమంటారు? ఈ వీరు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం చూపెడతారు, అది మాకు లేదు అన్నట్టుగా. అపవాదికి వాని దూతలకు రక్షణ మార్గం లేదు. కానీ వాళ్ళు ఏం చెప్తారు? దెయ్యాలు చెప్తారు ఏమని? వీరు సర్వోన్నతుని పౌలు సేల్ అనుకుంటా, వారిద్దరు వెళ్తుంటే వీరు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు రక్షణ మార్గం చూపెడతారు అనేసి వారి వెనకాల దెయ్యం పట్టిన ఒక అమ్మాయి చెప్పుకుంటూ వెళ్తుంది. పౌలు కొన్ని రోజులు ఊరుకున్నాడు. విడిచిపెట్టేతన్ని, ఈ ఆమెను విడిచిపెట్టంటే దెయ్యం వెళ్ళిపోయింది. ఇంకా పౌలు సహించాడు కొన్ని రోజులు, ఎందుకులే అనేసి. ఎందుకని? పెద్ద స్టోరీ ఉంది దాని వెనకాల, రైట్? కనుక ఫ్యాన్లు ఆపేయండమ్మా. చలి పెడుతుంది అనుకోండి, పెట్టట్లేదా? రైట్. అంటే కొంచెం చెమట పడితే ఇసురుకుంటూ ఉంటాం కదా, కొంచెం యాక్టివ్గా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రభు వచ్చి రాగానే ఆయన చేసిన ఫస్ట్ పని ఏంటంటే, ఏం చేశారంట? దెయ్యాలను వెళ్ళగొట్టారు. ఆయనకి పరితాపం ఎక్కువ అండి. అయ్యో, నా పోలికలో, నా తండ్రి పోలికలో ఉన్న బిడ్డలు అపవాది వీళ్ళని పట్టి ఆక్రమించేస్తున్నాను. అందుకే ఒక దిక్కున అంటాడు, అయ్యో దెయ్యం పట్టిన ఇశ్రాయేలు కుమార్తెను రక్షించొద్దా అంటాడు. అంటే ఎవ్వరూ దెయ్యం పట్టి పీడించబడటం దేవునికి చిత్తము కాదండి. ఆయన చాలా తట్టుకోలేడు అసలు. కనుక అంటున్నాడు, దయ్యములు వెళ్ళగొట్టు అధికారం గలవారై ఉండుట కొరకు ఆయన వారిని పిలిచాడు. సో దేవుని పిల్లలు అందరూ ఎలా ఉండాలంట? దెయ్యాలు వెళ్ళగొట్టు శక్తి కలిగి ఉండాలి. మనము దెయ్యాలతో ఇబ్బంది పడకూడదు. దేవునికి స్తోత్రం. ఏంటంట? దెయ్యాలు మన దగ్గరకు వచ్చి కాపురం పెట్టకూడదు. ఎప్పుడు పెడతాడు దెయ్యాలు ఎప్పుడు కాపురం పెడతాయంటే మన దగ్గర? మనకు అలాంటి అనుకూలమైన చోటు ఇస్తే, అనుకూలమైన ప్రదేశం ఇస్తే, చల్లగా నేను ఉంటా, నువ్వు ఉంటావు అంటే అప్పుడు ఉండగలుగుతాడు. లేకపోతే ఎక్కడ ఉండగలుగుతాడు? ఏమంటే అబద్ధికుడు వాడు. ఏమండి, ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ మనం చూసాం. అపవాది మన దగ్గర ఎలా ఉండగలుగుతాడు? నో క్వశ్చన్. సో ప్రభు ఇంకొక మాట ఆయన అంటే, లూకా సువార్త 11:20 మత్తయి సువార్త 12:20 రెండు ఒకే వచనాలు, అయితే ఒక్క మాట తేడా ఉంది, అందుకనేసి రెండు
రెండు కూడా తెరిచి ఉంచి 11:21 చదవండి. 20 సార్. 11. నేను దేవుని వ్రేలుతో దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు. ఏంటంట ప్రభు అంటున్నాడు, నేను దేవుని వ్రేలుతో దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను. ఏంటంట ప్రభు అంటున్నాడు, దేవుని వ్రేలుతో నేను దయ్యాలు వెళ్ళగొడుతున్నాను. దేవుని వేలు తెచ్చుకున్నాడు అండి ఆయన కవర్కి తొడగడానికి. ఏంటంట, నేను దేవుని వ్రేలుతో దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాను అంటే ప్రభు ఇలా చెయ్యి చూపెడితే ఈ చెయ్యి ఎవరిదంట, ఈ వేలు ఎవరిదంట, ఈ వేలు ఎవరిది, నాదిది. కానీ యేసు ప్రభు నేను దేవుని వ్రేలుతో దెయ్యాలను వెళ్ళగొడుతున్నాను. నెక్స్ట్ మాట, నిశ్చయంగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చినది. మత్తయి 12:26. నాకు 12:26 లేకపోతే దేవుని ఆత్మతో నేను దెయ్యాలను వెళ్ళగొడుతున్నాను కాదు, అది 12:26 లేకపోతే 20:25 28. దేవుని ఆత్మ వలన 28 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు. దేవుని వ్రేలుతో నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను ఇక్కడంటే, అక్కడ వివరించేస్తాడు ఏంటంటే దేవుని ఆత్మ వలన. సో దేవుని ఆత్మ వలన నేను దయ్యాల్ని వెళ్ళగొడతాను. ప్రభువు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు దయ్యాలు వెళ్ళగొట్టడంలో. ఉండిపోతాను, అవి ఏమైనా తొందరగా వెళ్ళిపోయినాయా, ఏమంటున్నాయి, ప్లీజ్ 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 ఉంటాను ప్రభువా, కొంతకాలం ఉంటాను, తొందర పెట్టకండి, మేము చాలామంది వచ్చాము, పెద్ద గుంపే వచ్చాము, నెక్స్ట్ ఎంతమంది వచ్చినా ఒక్కరైనా యు వెకెట్ దిస్ పర్సన్, ఈ మనిషిని ఖచ్చితంగా మీరు ఖాళీ చేసేయాల్సింది, అస్సలు ఉండడానికి కుదరదు. ప్రభు తీవ్రత అదే అండి. దయ్యాలతోటి దేవుని ప్రజలు మనుషులు ఎవ్వరూ పీడించబడటం దేవుని చిత్తం కాదు. కనుక ప్రభు దగ్గరికి వస్తే మరి నిశ్చయముగా ఏమవ్వాలి, వెళ్ళిపోవాల్సిందే, నో క్వశ్చన్. వారు ఉండటానికి కుదరదు, ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. గూడు కట్టుకుని ఉండటానికి కుదరదండి. ప్రభువుతో బయల్జబూలుకు ఏమి పొత్తు, ఏమండి, యేసు ప్రభు వాళ్ళిద్దరు కలిసి ఉండలేరు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేరు. కానీ మనం కాంప్రమైజ్ చేసేస్తున్నాం అపవాదితో, మనతో, నో క్వశ్చన్. దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి యేసు ప్రభుకు ఉంది. కనుక ఆయన అంటున్నారు కదా, ఇప్పుడు మనల్ని అట్లాంటి శక్తి కలిగి ఉండాలని కోరుతున్నారు. ఏంటంట, అపవాది వెళ్ళగొట్టడానికి అధికారం గలవారే ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడట. చూద్దాం శిష్యులకు ఇచ్చిన అధికారాన్ని గురించి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో కొన్ని మాటలు త్వరగా, నేను కొంచెం స్పీడ్గా, ఈ చిన్న మామూలు విషయాలే కాబట్టి త్వరగా చెప్దాం. ఇది మనకి 10వ అధ్యాయము 12వ వచనం. ఆ 70 మంది శిష్యులు అమ్మా లోక 10:17 చదువుతున్నాను. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ప్రభు పంపించాడు 70 మంది శిష్యుల్ని, ఇద్దరిద్దరుగా పంపించాడు. ఇద్దరిద్దరు పంపించి పరిచయం చేశారండి, నా నామములో దయ్యాలు వెళ్ళగొట్టండి, ఏమైనా చేయండి అంటే అద్భుతాలు దేవుని కొరకు చేయమని పంపిస్తే వీళ్ళు వెళ్ళి ఆ రోజు వచ్చారు. తిరిగి వచ్చి, లార్డ్ వి సక్సీడ్, ఆహా మమ్మల్ని చూసేటప్పుడు దయ్యాలు ఏమైనాయి అంట, పారిపోయినాయి. మమ్మల్ని చూసి వాళ్ళు అంటున్నారు కదా, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నాయి, మేము చెప్తే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని అన్నారు. ఎందుకని, అధికారం ఇచ్చి పంపించాడు. 70 మంది శిష్యులను అధికారం ఇచ్చి ఇద్దరిద్దరుగా వెళ్ళమని, మీరు పరిచయం చేసిరండి అని అంటే, వాళ్ళు అంటున్నారు కదా, ఆ 70 మంది శిష్యులు సంతోషం తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నామని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడ చూచితను, ఇదిగో పాములను, ఇంకా ఏంటంట, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి చెప్పిన మాట ఇది? శిష్యులకు ఇచ్చిన వాగ్దానం. ఏంటంటే వాగ్దానం ఏంటి? ఆయన వాగ్దానం ఏంటి? దయ్యాలు మీకు లోబడతాయి, ఇంకా సమస్త బలమంతటి శత్రు బలం అంతటి మీద ఇంకేంటంట, మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలకు లేదా శిష్యులకి ప్రభు ఇచ్చిన అధికారం ఏంటంటే, శత్రు బలం అంతటి మీద అధికారం మనకు అనుగ్రహించాడండి. మనము అధికారం కలిగిన వారంగా పని చేయాలని కోరుతున్నాడు. ఆయన ఆత్మలో నింపబడి అంటే దాన్ని పెద్ద ప్రాసెస్గా అనుకోవడం నా ఉద్దేశం కాదు. అది తన చిత్తానుసారంగా ఆయన నింపుతాడు. మన పని మాత్రం మనం చేసుకెళ్ళిపోవాలి. మహిమంతా ఎవరికి కలగాలి? ఆయనకి కలగాలి. ఎందుకని? యేసుప్రభు అంటున్నాడు, నేను నా చేతితో దెయ్యాలు వెళ్ళగొడుతున్నాను అనలే. ఏమన్నారు ఆయన? దేవుని వ్రేలుతో దెయ్యాల్ని
వెళ్ళగొడుతున్నాను. దేవుని ఆత్మతో దెయ్యాలను వెళ్ళగొడుతున్నాను. సో మనం ఏం చేయాలి? దేవుని ఆత్మతో మనం ఏం చేయాలంట? ఈ పరిచర్య అంతా చేయాలండి. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవడానికి కుదరదు. మన పరిచర్యకు ఏది అడ్డు కావడానికి వీల్లేదు. ఎందుకని కనుక యేసుప్రభు ఏం చేసేవారు? ఎక్కడికి వెళ్ళినా ముందు సువార్త ప్రకటించడానికి ముందు ఆయన చేసిన పని ఏంటంటే, ఈ దెయ్యాల్ని పొమ్మని చెప్తే దెయ్యాలు పోయినాయి అనుకోండి, అప్పుడు ప్రజలు కుదుటపడి కూర్చుంటారు. అప్పుడు వాళ్ళకి బోధించేవాడు. ఇప్పుడు వాడున్నాడు, ఆ దయ్యం పట్టినాడు, ప్రభు రాత్రంతా కష్టపడి వెళ్ళాడు, వాడికి ఏం చెప్పాలంటే ఎప్పుడు చెప్పాలి? ఆ దయ్యాలు శానాన్ని దయ్యం పట్టినోడికి ఎప్పుడు వాడితో మాట్లాడాలి? దయ్యం తనలో ఉంటే మాటలు వింటదా? విన్నవిడు కదా. కనుక ముందు దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, తర్వాత ప్రభు వాడితో మాట్లాడాడు. ఒక మాట మనకు కనబడుతుంది ఏంటంటే, రే బాబు నువ్వు మాతో రావద్దు, మీ ఇంటికి వెళ్ళి దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పు, అంతే. వాడికి ఇచ్చిన చిన్న మాట అంతేకాకుండా ఇంకా కొంచెం మాట్లాడి ఉంటారు ఖచ్చితంగా. రాత్రంతా ప్రయాణం చేసి ఈ లోపల అందరూ వచ్చేలోపు వాడు దెయ్యం పోయిన తర్వాత అలా మనకులాగా నిన్న మా చుట్టాలు వచ్చారు అంటే తక్కువ, ఎప్పుడైనా వస్తారు, ఎవరు మాట్లాడట్లేదు. వాళ్ళు వచ్చారు మధ్యాహ్నం నిద్రా టైము, పాపం మేము పడుకోవాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి, ఆ బాబుని మళ్ళీ మండే కాలేజ్ తీసుకెళ్ళిపోవాలి. ఏం మాట్లాడడానికి మాట్లాడలేవు. ఎంతసేపు అని కూర్చుంటారు వాళ్ళు కదండి. ఇప్పుడు ఏదో మాట్లాడతారు, ఏం మాట్లాడలేవు. అలాగే 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోతుంది. అప్పుడు నేను అన్నాను, సరే లేవండి ప్రార్థన చేద్దాం. మరి మా ఇంటికి వచ్చిన నేనే లేవండి అంటే ఏం చేయను, తప్పదు. ఎవరు మాట్లాడట్లేదు, ఈవిడ మాట్లాడట్లేదు, వాళ్ళు వెళ్ళిపోతామని వాళ్ళు అంటలేదు. ప్రభు అలా ఖాళీ కూర్చుంటాడు అంటారా? మేము కూర్చున్నట్టు కదండి. ఏం మాట్లాడలేవు. ఎందుకని? దిల్మే అంటే హృదయాల్లో ఖాళీ ఉన్నాయనుకోండి, ఏముండదు. ఆ టైంలో నేనేదో మాట్లాడాల్సింది, లేకపోతే ఇంకేదైనా ఎవరినొసరు చెప్పాల్సింది ఒక మాట ఏదో చెప్పాను, ఇంకేదైనా చెప్పాల్సింది. అలాగే సైలెంట్గా ఉండిపోయాం. యేసుప్రభు ఖచ్చితంగా ఆ విధంగా ఉండరు. మనం ఎవరైనా కలిసినప్పుడు అదే పని చేస్తాం. ఏంటి బాగున్నారా? మళ్ళీ ఏం మాట ఉండదు. బర్డెన్ లేదనుకోండి, హృదయంలో భారం లేదనుకోండి, ఏం మాట్లాడు. భారం ఉంటే అమ్మో ఈయన మళ్ళీ దొరకడు, నాకు నేను ఏదో మాట్లాడాలి అనే తపన కలిగి ఉంటుంది కదండి. అలాగే ప్రభుకి అండి ఎంతో భారంతో రాత్రంతా ప్రయాణం చేసి వెళ్ళాడు. ఆయన రాత్రంతా ప్రయాణం చేసి తను వెళ్తాడు. ప్రభుకి ఎంతో తెలుసు కదా, కాబట్టి ఇంతో ఇలా మాట్లాడాలి. ముందు సైతాన్ని పంపించేసేయాలి, దయ్యాన్ని, అపవాదిని కదా. ఇలాగ ఇంత పని చేసుకుని ఆయన ప్లాన్గా వెళ్ళాడు, ఆ దయ్యాన్ని పోగొట్టాడు, ఆయనతో మాట్లాడాడు. చివరి మాట మాత్రం ఇక్కడ రాయబడింది ఏమని? నువ్వు నాతో రావద్దు, ఏం చేయాలి? నువ్వు ఇంటికి వెళ్ళి నీ పట్ల దేవుడు చేసిన కార్యాల గురించి సాక్ష్యం ఇవ్వు. దట్స్ ఎనఫ్, అంతే. ఈయన తిరిగి వచ్చేసాడు. సో ప్రభు పరిచర్యకు అడ్డగించేది ఎవరు? ఫస్ట్ అపవాది. కనుక వాటిని గురించి ప్రభు చెప్తున్నాడు, దయ్యములు వెళ్ళగొట్టి అధికారం గలవారై. ఆ తర్వాత మాట ఏంటి? సువార్త ప్రకటించడానికి. కనుక ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమైనా ఉంటే దయ్యాల్ని వెళ్ళగొట్టాలి. అంటే ఇదో పెద్ద పరిచర్య ఈ మధ్యకాలంలో. దెయ్యాలు మాత్రం, ఎలాంటి దెయ్యాలన్నా మొత్తం ఊరుని తీసుకెళ్ళిపోవడం, ఇదేమో నాకు అర్థం కాదు. ప్రభు శిష్యులైన వారందరికీ ఈ పరిచర్య ఇచ్చాడు. ఇదే పెద్ద పరిచర్య కాదు, రైట్? అది కూడా చూద్దాం ప్రభు చిత్తం అయితే, రైట్? సో ఆయన మనకు అధికారం ఇచ్చాడట. ఇంకా మత్తయి సువార్త 28:18 నుంచి కొన్ని మాటలు చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఏంటంట ప్రభు చెప్తున్నాడు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడింది. సర్వాధికారము ఒకరిని రక్షించడానికి, మిగతా నరకాన్ని పంపించడానికి ఫుల్ అథారిటీ ఈజ్ గివెన్ టు మీ అంటాడు. నాకు అనుగ్రహించబడింది. భూమి మీద పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చు అంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చారు. మరి అట్లాంటి మాట 16 అధ్యాయం చూడండి, మార్కు సువార్త చివరి అధ్యాయంలో 16 నుంచి 8 చూస్తే ఆయన ఇచ్చిన అధికారం, ఆయనకు అధికారం ఇవ్వబడింది. ఆయన ఏం చేశారట? నమ్మి బాప్తిసం పొందిన ఆయనకు అధికారం ఇవ్వబడింది. ఆయన ఏం చేశారు? ఆయనకు అధికారం ఇవ్వబడింది. ఆయన ఏం చేశారు? మనకు అధికారం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది, మనకు అధికారం ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అధికారం? ఎవరికి ఇచ్చారు? మీకు అధికారం ఉందా? ఇప్పుడు ఉందా లేదా అండి? ఉపయోగిస్తున్నామా? అవసరం రాలేదండి. పని చేస్తే అవసరం వస్తుంది కదండి. మనం మన పనుల్లో బిజీగానే ఉంటాం, అవసరం ఎక్కడ ఉంటుందండి? కానీ ఎంతోమంది ఈ దురాత్మల చేష్టలతోటి, లేకపోతే క్రీస్తుని ఎరక్క నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు. చాలామంది నశించిపోతున్నారు.
మనం మాత్రం దేవుని కృపలో సంతోషంగా ఉన్నాం కదండి. మన బిడ్డలతోటి హాయిగా ఉన్నాం ఏమండి, మన పనులతోటి మనం హాయిగా ఉన్నాం. కానీ ఈ స్వస్థత, ఈ రక్షణ లేక ఎంతోమంది నశించిపోతున్నారు. కనుక మనకు అవసరం ఏమొస్తుందండి? కానీ ప్రభు మనల్ని ఏం చేశాడు? విశ్వాసులుగా చేసి ఊరుకోలేదు. చదవండి మార్కు సువార్త చివరి వచనం చదవమ్మా. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును, నమ్మనొల్లకపోయేడు వారలకు నరకంబు సిద్ధమనెను. అంటే నమ్మి బాప్తిజం పొందితే ఏమవుతుందంట? రక్షించబడతాం. నమ్మకపోతే ఇక్కడ చదువుదాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. సో ప్రభు ఇంత అధికారం ఇచ్చాడండి మనకి, ఇంత అధికారం ఇచ్చాడు. మనం ఆపరేట్ చేయాల్సింది బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. మనం చేయాల్సిన పని కాదు. ఎవరు చేయాల్సిన పని? తన ఆత్మ ద్వారా. దేవుని ఆత్మతో నేను ఈ మధ్య ఏం చేస్తున్నాను అన్నాడు ప్రభు? దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. సో అదే ఆత్మ మన మధ్య సంచరిస్తున్నాడు. అదే ఆత్మతో మనం నింపబడి దేవుని ఆత్మకార్యాలు చేస్తూ దయ్యాలను వెళ్ళగొట్టే ఆ స్థితిని ప్రభు మనకి, సంఘానికి, శిష్యులందరికీ అనుగ్రహించాడండి. తనకి ఇష్టమైన వారిని తనతో ఉంచుతూ వారికి ఎట్లాంటి అధికారం ఇచ్చి పరిచయం చేయమని లోకంలోనికి యేసుప్రభు మనల్ని పంపించారు. రైట్. సో మన మీద ఎంత బాధ్యత ఉందో మనకు అర్థం కావాలనే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనము నిజంగా ఆ విషయాల్లో ఏమీ పట్టింపు లేకుండా నేను, నా కుటుంబము క్షేమంగా ఉన్నామా, భద్రంగా ఉన్నాం ప్రభువా, నా కుటుంబాన్ని కాపాడండి, నా భార్య బిడ్డలను, ఇంకా మా పిల్లల్ని లేదా కుక్క పిల్లల్ని కాపాడండి. ఇంతే మన ప్రార్థన. అక్కడితో ఆగిపోయింది. బయటికి వెళ్తే అమ్మో వాళ్ళ గురించి మనం ఏం చేస్తున్నాం, కనీసం ప్రార్థన చేస్తున్నామా, రక్షణ కొరకు మాట్లాడుతున్నామా? ఇవేమీ లేవు కదా. నేను, నా కుటుంబము, నా కుక్క పిల్ల, ఈ స్థితికి మనము తగ్గిపోయాం. కానీ ప్రభు ఎంత బాధ్యత, ఎంత భారం మన మీద ఉంచాడో అది మనం గ్రహించలేకపోతున్నాం. సో గ్రహిస్తే కనీసం ప్రార్థన చేస్తాం. ఏమండి, వారి గురించి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా వారి పరిస్థితులు మన దగ్గరికి వస్తాయి అని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. మనం కొంతమంది గురించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని కాపుదల వారికి ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? ఏమండి, నమ్మగలగాలి. ఎందుకని? వారి గురించి జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా నీకు తెలియకుండా వారికి ఏమీ జరగదు. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ఏం జరగదు. ఎందుకని? దేవుడు ఒక వ్యక్తి పట్ల కార్యం చేయాలంటే ఏమండి, ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయకుండా ఎవరిని ప్రభు రక్షించలేడు. రైట్. ఏంటంట, ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడండి, వీడి గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదండి అనుకుందాం. చాలామంది ఉన్నారు అలా బయట, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. తను రక్షించడం ప్రభు వల్ల కాదు. ఎందుకని? ఆయన రక్షించాలంటే ఎవరో ఒకళ్ళు ఈయన గురించిన మొర దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆలోచించండి, ఎంతమంది గురించి ఆశపడుతున్నారు మీరు? అయ్య బాబోయ్ వారు రక్షణ పొందొద్దా, అయ్య బాబోయ్ అనుకుంటున్నారు కదా. వారి గురించి ప్రార్థన చేయకపోతే ఎప్పటికీ వారు రక్షణ పొందలేరు. సో ఇంత బాధ్యత, ఇంత కార్యక్రమము ప్రభు ఎవరు భుజస్కంధాల మీద పెట్టాడు? మన భుజస్కంధాల మీద. మీరు ఎంతమంది గురించి ప్రార్థన చేయండి, అంతమంది రక్షించడానికి ఆయనకి ఏం అడ్డం కాదు. అంతేనా? అయ్య బాబు ఇంతమంది గురించి ప్రార్థన చేయకూడదండి, ఇంతమంది రక్షించేస్తే నరకంలోకి ఎవరు వెళ్తారండి? కదండి. ఎంతమంది గురించి ప్రార్థన చేయొచ్చండి మనం? ఏమండి, ఎంతమంది గురించి? సింపుల్గా, ప్రభువా 750 కోట్ల జనాభాను రక్షించండి. ప్రభుకి ఏం చేయాలో అర్థం కాదు కదండి. ప్రపంచ జనాభా ఎంత? సుమారుగా 700 చేరిపోయింటుంది. 800 కోట్ల జనాభాని రక్షించడం ఒక్కరు కూడా మిగిలికూడదు సుమా అంటే ఆయన ఏం చేయాలో తెలియదు. ఒకవేళ దాని గురించి ఒక రోజంతా ఉపవాస ప్రార్థన ఉండి నేను ఇంకెవరి పేరు ఎత్తను, 750 లేకపోతే 800 కోట్లు అంటే ప్రభుకి ఏం చేయాలో అర్థం కాదు. అంత పెద్ద ప్రార్థన ఏమో నాకు తెలియదు. కానీ మన పరిధిలో ప్రభు మనకు అనుగ్రహించిన ఒక వాగ్దానం ఏంటంటే, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్గానే ఉందా, వాయిస్ బాగానే వస్తుందా? రైట్. నేను అంటాను, నీవును నీ ఇంటి వారును. ఏమండి,
ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అంటే మనకిచ్చిన ప్రామిస్ ఎంతవరకు అంటే నా ఇంటివారు. నా ఇంటివారు అంటే ఇందాక మీరే చెప్పారు కదా సార్, నేను, నా కుటుంబము, నా పిల్లలు. ఇంటివారు అంటే విస్తృతమైన అర్థం ఉందని మనం ధ్యానం చేశాం. ఆదిమ హిబ్రూ భాషలో ఉన్న ఇంటివారు అనే మాటకి నా అనేవారందరూ. ఒక్కసారి నేను మీకు ఛాన్స్ ఇచ్చి ఒక పేజ్ ఇచ్చి నా అనేవారు అందరిని రాయమంటే ఎంతమంది రాస్తారు? ఏమ్మా నా మేరీ, నా అనేవారి గురించి కొంతమందిని చెప్పు. నా అంటే నీ ఫ్యామిలీ తెలుసు, అమ్మ, నా అక్క, బావ, బిడ్డ, చెల్లోళ్ళు, అక్క లేదా తమ్ముడు. ఇంకా నా అంటే చెప్పు ఎవరన్నా. నా అని ఎవరి గురించి ఉపయోగిస్తావు? నా, మా అని త్వరగా. నా ఫ్రెండ్స్, ఇంకా కొలీగ్స్, నా హాస్పిటల్, నా డాక్టర్ గారు, రైట్ అంటాం కదా. మా అని అంటాం వాళ్ళని. ఏమండి, మా ఖాతాదారులు అంటామండి. మా ఖాతాదారులు వాళ్ళు ఇప్పుడు కదండి, ఎంత అభిమానం ఉంటుంది. మరి వీళ్ళందరినీ ప్రభు ప్రణాళిక ఏంటంటే మీ ద్వారా రక్షించాలని, నీ ద్వారా వాళ్ళందరినీ రక్షించాలి. అందుకే మనల్ని అక్కడ ఉంచాడు. మనం అనుకుంటాం వీళ్ళ ప్రార్థనకే వెళ్ళనివ్వరు, ఇది ఎక్కడ అనుకుంటాం. కానీ ప్రభువా వీళ్ళని రక్షించాలి, వీళ్ళు నాకు పురుగులాగా ఉన్నారు, అస్సలు ప్రార్థన కనుక వీళ్ళ రక్షణ అవసరం కదా. నా అనే వారిలో ఎవరున్నారండి? మన ఓనర్ గారు ఉన్నారండి, ఉన్నారు. వారి కుటుంబం ఉంది, మీతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మనం ఏమంటా బయటికి వెళ్ళాలనుకోండి, ఇంకో మా కొలీగ్ అండి, మాతో కలిసి పనిచేస్తారు. వీళ్ళందరినీ దేవుడు మనకి ఇచ్చేశాడు. వీళ్ళందరినీ మన ద్వారా రక్షించాలని. ఇంత పెద్ద ప్రపంచం మన పట్ల ఉంది. మిగతా ఇప్పుడు అమెరికాలో ఉన్న లెక్కలు మనకు అనవసరం. నా అనే వారందరినీ మనం ప్రభు దగ్గర తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది. వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ వారికి ఏం చేయొచ్చు? ఒక దురాత్మ డిస్టర్బ్ చేయొచ్చు, ఏం చేయొచ్చు. అప్పుడు ఎవరు తీసుకెళ్ళక్కర్లే, మనకున్న భారం అది. ప్రభువా వీరిని ఆత్మతో నింపడాలని ఆశపడుతున్నాం. ఏ విధంగా దురాత్మ నింపడతారు? కుదరదు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞని జ్ఞాపకం చేసుకోవాలి, మాట్లాడాలి, పోగొట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రభు కదా కార్యం చేసేది, మనకు అతిశయం ఎక్కడుంది? సో వారిని కృపలో స్థిరపడాలి, ప్రభు రక్షణ ఆనందించాలి. ఇంత పరిచర్య ప్రభు మనకు అనుగ్రహించాడండి. ఇది పరిచర్య, సంఘాన్ని బేస్ చేసుకుని ప్రభు చేసేది. కానీ ఎల్లవేళ ఆయనే వచ్చి చేయాలంటే కుదరదు. ఆయన ఆత్మ ద్వారా మన ద్వారా మనం చేయి చాచినప్పుడు, మనం చేయెత్తినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఎవరితో కలుస్తుంది? ప్రభు ఆత్మతో కలిసినప్పుడు గొప్ప కార్యాలు చేయాలి. అది ఉద్దేశం, ఆయన ఉద్దేశం. ఎప్పటికీ సంఖలో బైబిల్ పెట్టుకుని నిలబడితే పడిపోతాననేసి పాక్కుంటూ గుడికి వచ్చేసామనుకోండి, పక్కనే కదా అనేసి ఎప్పటికీ నిలబడలేం. నిలబడదాం. ఒకవేళ పడిపోతే చిన్నపిల్లని చూడండి, తను ఇప్పుడు ఇంకా నడవట్లేదు కదా, పాకుతున్నాడు, ఏదో పట్టుకుని నిలబడతాడు, ఒక అడుగు వేస్తాడు, దెబ్బను పడిపోతాడు, దెబ్బ తగిలింది అనుకో, అయినా సరే మళ్ళీ రెండో రోజున మళ్ళీ లేస్తాడు. అబ్బో ఆ ప్రయాసం మనం చూస్తే ఎందుకురా నీకు బాధ? ఆ రక్తంలో ఉన్న ఆ వేడి అలాంటిది కనుక ఎప్పుడు ఆగుతాడు? లేచి నడిచి పరిగెత్తుకుని వచ్చేటంత వరకు అస్సలు ఆగడే. నేను దెబ్బ తగిలిందండి, మోకాలు కొట్టిపోయినాయి సార్, ఆ గోడ తగిలి అయినా సరే ఇంకో ఆ బిడ్డ వీళ్ళెవరు కాంప్రమైజ్ కారు. కారణం ఏంటంటే వాళ్ళని దేవుడు ఆ విధంగా క్రియేట్ చేశాడు. అంతవరకు బాగానుంది. మరి మన సంగతి ఏంటి? ప్రభు కొరకు నిలబడటం, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటం, ఇవేవి మన వల్ల కాదులేండి. మన బతుకే సరిలేదు, మనం ఎవరికి సాక్ష్యం ఇస్తాం అంటే సాతాను పడుకున్నాను, రెస్ట్ తీసుకో, మన ఇద్దరం కలిసి పడుకుందాం. అపవాది సంతోషిస్తున్నాడు మనల్ని బట్టి. కుదరదే, పిచ్చి ఆశలు వేయకూడదు. అపవాదం చెప్పలేం, పిచ్చి ఆశలు వేయకు. నా దగ్గర అస్సలు కుదరదు. ప్రభు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాడండి. నోరు మొయ్ అన్నాడంతే, మాట్లాడద్దు. మంచిగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అయ్యో మీరు దేవుని సర్వోన్నతుని, దేవుని మాట్లాడద్దు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఘనత, నీ ప్రైజెస్ నాకు అక్కర్లేదు. నాకు కావాల్సిందల్లా నా ప్రజలు నశించిపోకూడదు, అంతే. సో ప్రభు అన్నాడు అట్టి అధికారము మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. సో ప్రయాసపడదాం. ప్రభు కొరకు అండి, మనుషుల కొరకు కాదు. ఎవరి కొరకు? దేవుని కొరకు ప్రయాసపడదాం. నా అనేవారు ఎవరిని నశించిపోనివ్వకుండా మనం ప్రయాసపడదాం, రైట్. కనుక అంత అధికారం ప్రభు మనకు అనుగ్రహించాడు, రైట్. ఈ మధ్యలో నేను ఏం టైం అమ్మ బాబు ఇది. అయితే చివరి అంశానికి వెళ్ళే ముందు మధ్యలో ఇంకో 2 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఏమండి? సో అధికారము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ అధికారాన్ని కొంతమంది మిస్యూజ్ చేశారు. ఏమండి? కొంతమంది అనుకుంటారు కదా, ఈ దెయ్యాలని వెళ్ళగొట్టడమే పరిచర్య, ఇంకేం పరిచర్య కాదు. దెయ్యాలు వెళ్ళగొట్టడం, విడిచొచ్చేయడం. దెయ్యాలను వెళ్ళగొట్టి విడిచొచ్చేసారు అనుకోండి, ఏం జరుగుద్ది? ఏమండి? దెయ్యం వెళ్ళిపోయింది,
ఓకే, ప్రార్థన చేసి వచ్చేసారు. వాళ్ళకి తర్వాత ఫాలో అప్ లేదు. ఇప్పుడు వదిలిపోయిందండి దెయ్యం ఎవరికి వదిలిపోద్దండి? యేసుప్రభుని ఏమన్నారు తెలుసా మీరు? యేసుప్రభుని ఏమన్నారు? నువ్వు బెయల్జెబూలు వలన దెయ్యాలకు అధిపతి అంట. పేరు తెలుసా మీకు? దెయ్యాలకు అధిపతి ఎవరంటే బెయల్జెబూబు వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు అన్నారు. అంటే దెయ్యాలను వెళ్ళగొట్టడానికి దురాత్మ శక్తులు కూడా పనిచేస్తాయి. ఏంటండి? బెయల్జెబూబు వలన నువ్వు దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు అన్నారు. ఇంకొక మాట మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనాల్లో ప్రభువే చెప్తున్నారు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇది నాకు అర్థం కాలేదండి. ఏంటంట? వీళ్ళు ఏం చేశారంట? నీ నామమున ఏం చేశారంట? మనం ఏమనుకుంటున్నాం? అమ్మో దెయ్యాలు వెళ్ళగొడుతున్నారండి అనే చెవులు కళ్ళు పెద్ద చేసి చూసేస్తాం కదా. కానీ ప్రభు ఇది అందరికి ఇచ్చిన వాగ్దానం, శిష్యులందరికి ఇచ్చిన వాగ్దానం. కానీ ఎవరి గురించి అనుకుంటాం? అబ్బా అనేసి అనుకుంటాం కదా. కొంతమంది గురించి ఇక్కడ రాయబడింది. ఆ దినమున అనేకులు వచ్చి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలే. ఈ 3 చూడండి. ఏం చేశారంట? ప్రవచించారంట, దయ్యాలు వెళ్ళగొట్టారంట, ఇంకేం చేశారంట? ఈ లోకంలో ఈ 3 చేసిన ఏమంటారు చెప్పండి? ఏమండి ఏమంటారు? అబ్బో 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 కదండి. అయితే అందరి గురించి నేను అందరి గురించి అంటలే. అంటే ఎంత చేసినా కొంతమంది విషయాలు అదేంటో అది కూడా చూద్దాం మనం. కొంతమంది విషయాలు ప్రభు ఏమంటాడంట? అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమము చేయు వారిలో నా యొద్ద నుంచి పొండి. అంటే అక్రమమైన పద్ధతిలో కూడా అందరి గురించి మాట్లాడలే. ఇది పరిచర్యలో భాగమేనండి. ఏంటది? అక్రమ పరిచర్యలో భాగమా నా తల్లి? దెయ్యాలను వెళ్ళగొట్టడం, ఆయన నామంలో ప్రవచించటం, రైట్, అద్భుతం. ఇది పరిచర్య భాగం. కానీ ఇదే పరిచర్య అయితే నాకు తెలియదు. కానీ వారి గురించి కొంతమంది గురించి ప్రభు అంటున్నాడు, అక్రమం చేయవర్లారా మీరెవరో నాకు తెలియదు. అంటే అక్రమంలో కూడా ఈ పనులు చేస్తారా? అది నాకు అర్థం కాలేదండి. అంటే అక్రమంలో కూడా ఏం జరుగుతుందంట? దెయ్యాలు పోతాయి, ప్రవచిస్తారట, అద్భుతాలు కూడా జరుగుతాయట. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓన్లీ ఇవి జరుగుతున్నాయి అనేసి ఏమండి జరుగుతున్నాయని చెప్పేసి మనం ఊరికే బోర పట్టుకుంటే కష్టమే. ఎందుకని? అక్రమంలో కూడా జరుగుతాయట. ఎందుకో చూద్దాం. ఇంకొక మాట లూకాసు వార్త 10:20 శిష్యులు వచ్చి అడిగారు. లూకాసు వార్త 10:20లో మనం 19 వరకు చదివాము. లూకాసు వార్త 10లో 19 వరకు చదివి వచ్చేసాము. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. ఏంటంట? ప్రభు అంటున్నాడు. వాళ్ళు అన్నారు, ప్రభువా దయ్యాలు మాకు వదిలిపోతున్నాయి, చాలా సంతోషంగా ఉందంటే ప్రభు అన్నాడు, వెరీ గుడ్, నిజమా? నా పేరు చెప్పారా? ఎలా అలాగే అంటలే, దెయ్యాలు వదులుతున్నాయని మీరేమి సంతోషించొద్దు. ఏంటంట? దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నదని సంతోషించండి. ఏంటండి ఇది? కొంచెం డిఫరెంట్గా లేదా? అంటే దెయ్యాలు వదిలిపోతున్నాయి, దెయ్యాలు లోబడిపోతున్నాయి, ఇదేం అక్కర్లేదు. ఫస్ట్ ఏం కావాలంట? మీ పేర్లు పరలోకంలో ఉన్నాయా లేదా? అంటే మన పేర్లు పరలోకంలో లేకుండా కూడా దెయ్యాలను వదలగొట్టేసేయచ్చు. నేను అంటాను, మొండోళ్ళకి దెయ్యాలు వదిలిపోతాయండి. మొండోళ్ళకి ఉంటారు కదా, ఎంతమంది లేరండి మనకు తెలిసి, ముస్లిమ్స్ కానీ వీళ్ళందరూ చాలా రకాలుగా దెయ్యాలు వదలగొట్టేవాళ్ళు ఉన్నారు. వదిలిపోతాయి దెయ్యాలు, కానీ వాళ్ళ పేర్లు పరలోకంలో ఉన్నాయా? దెయ్యాలు వదిలిపోయినంత మాత్రాన వాళ్ళు పరలోకంలో ఉండాలి కండిషన్ ఉందా? లేదే. చాలా. అందుకే ఈ పరిశీలన అన్నారు, ఊరుగా నువ్వు దెయ్యాలకి అధిపతి అయిన బెయల్జెబూబు వలన దెయ్యాలు వెళ్ళగొడుతున్నావు అని ఈజీగా అనేసారు. ఈ విషయం తెలుసు వాళ్ళకి. దెయ్యాలు ఎలాగైనా వదిలిపోతాయి, చాలా రకాలుగా వదిలిపోతాయి, యేసు ప్రభు వల్లే కాదు అనేసి. కానీ యేసు ప్రభు వల్ల దెయ్యం వదిలితే ఏం జరుగుతుంది? పరలోకంలో పేర్లు ఉంటాయి. ఏమండి, ఒకవేళ దెయ్యాలు వదలకపోయినా, అంటే మన పరిచర్యలో అలాంటి పరిస్థితులు లేకపోయినా,
ఇక్కడ నేను దాని గురించి సమర్థించాలనుకోవట్లే. పరిచర్యలో భాగమే ప్రభు ఇచ్చిన అధికారం. ఏమండి, పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా లేదా, పరలోకం ఉన్నాయా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏమండి, ఇంకొక మాట యేసు ప్రభుని అన్నారు 12:24 బయల్జెబూబు వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నామని. ఒక్క ఇన్సిడెంట్ చూసి నేను చివరి మాటకు వెళ్ళిపోతున్నా. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో ఈ ఇన్సిడెంట్ మనకు తెలుసు, చాలాసార్లు మనం చెప్పుకున్నాము. ఈ అండర్ దిస్ హెడింగ్ ఈ సందర్భంగా కూడా ఒక్కసారి ధ్యానం చేసి వచ్చేద్దాం. 19వ అధ్యాయము 13 నుంచి మనం గమనిస్తే, లేకపోతే కొంచెం పైనుంచి చదువుదామా, 10 నుంచి చదువుదాం. కొన్ని ఏండ్ల వరకు లేదా 2 ఏండ్ల వరకు ఈలాగున జరిగాను కనుక యూదులేమి, ఇక్కడ అపోస్తుల కార్యాలు 19:10 నుంచి చదువుతున్నా. యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాను. పౌలు ఏం చేశాడట? విశేషమైన అద్భుతాలు చేయించాడు. పరలోకం ఉంటాడా పౌలు? ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకని? ఆయన నామంలో చేశాడు ఆయన. సో ఆయన విధానం వేరు. ప్రభువునే నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారం అంత కాన్ఫిడెన్స్ ఉంది. సో మనం ఏం చెప్పాలి ఎవరికైనా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే, నన్ను పోలి నడుచుకోవడం అంటే నా వలే క్రీస్తుని పోలి అంత ధీమాగా ఇవ్వాలి మనకి. అంటే ఎవరైనా మనల్ని గమనిస్తుంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానా, సో క్రీస్తు కనపడ్డు కనుక నన్ను చూసినా సరే క్రీస్తు కనిపించాలి. అంత ఎక్కడ తేడా లేకుండా ప్రవర్తించగలిగితే పౌలు ఆ విధంగా ప్రవర్తించాడు. ఇంకేమన్నాడంట? విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. సో అన్ని అద్భుతాలు జరిగినాయండి పౌలు ద్వారా. గొప్ప అద్భుతాలు ప్రభు విశేషమైన అద్భుతాలు జరిగించాడు. దయ్యాలు వెళ్ళిపోయినాయి. అయితే ఏం జరిగిందంట? అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు, అంటే యూదుల్లో ఎలాంటి వారంటే దేశ సంచారులు ఉంటారు, మాంత్రికులు కూడా ఉంటారట. అంటే దేవుని ఇశ్రాయేల్ అందరూ యూదులు అన్నంత మాత్రం దేవుని పిల్లలు అనుకోవట్లేదు. వాళ్ళు చేసే పనులు మంత్రాలు తంత్రాలు కూడా చేస్తారట. ఏమండి, క్రైస్తవులు కూడా ఉన్నారు మంత్రాలు తంత్రాలు చేసేవాళ్ళు, తెలుసా మీకు? చక్కగా ఇది ఇక్కడ ఉండాలి, ఇది అక్కడ ఉండాలి, ఎవరిని వచ్చినప్పుడు ఎదురు వెళ్ళకూడదు, ఏమండి ఇది చిలకరించాలి. అమ్మో, నాకు కొంతమంది తెలుసు, వారు భయపెడతారా రక్షిస్తారా నాకు తెలియదు. వాళ్ళతో మాట్లాడితే ఎక్కడలేని విశ్వాసం తెలిపోయి నీరసం వచ్చేస్తుందండి. అంటే యూదులు కూడా ఎవరైనా మాంత్రికులు ఉన్నారట. ఇది ఎక్కడ సోద్యము? యూదులు అసలు దేవుడు పరిచయం మీద వాళ్ళకి, కానీ ఇందులో మాంత్రికులు ఉన్నారట, యూదులో మాంత్రికులు. అలాగే ఒక యాజకు, మళ్ళీ మాంత్రికులే కాదు, ఒక యాజకుడు ఉన్నాడట. ఆయన పేరు ఏం పేరంట? మళ్ళీ చదువుతున్నాను. దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఏం చేస్తున్నారు? ఈ పౌలు ఏదో చేస్తున్నాడు. ఏమన్నాడా? యేసు ఏంటది? యేసు నామములో పో అనేసి ఆ ఉచ్చాటన చేస్తున్నారట. చేస్తుంటే ఏం జరిగిందంట? యూదుడైన స్కెవయ అను ప్రధాన యాజకుడు, ఈయన ఎవరంట? ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకునికి 7 సమృద్ధిగా 7 కొడుకులు ఉన్నారు. 7 కుమారులు 7 అలా 7 అదే పని చేస్తున్నారట. మా బాబు ప్రధాన యాజకుడు కనుక మేము చేయడం తప్పేంటండి కదండి, చేయొచ్చు కదా. కనుక ఏమన్నాడు ఆ పౌలు గారు? ఏమన్నాడు? యేసు అన్నాడు. యేసు నామములో దయ్యాలు వెళ్ళగొట్టడానికి ఉచ్చరిస్తున్నారట. ఏం జరిగిందంటే అందుకు ఆ దయ్యము నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. దేవునికి స్తోత్రం. దయ్యాలు పచ్చిగా నిజం మాట్లాడతాయి, అంతే కదండి. అని ఎల్లప్పుడూ నిజం మాట్లాడవు. దయ్యాలు ఎప్పుడు అబద్ధాలు ఆడతాయండి. ఎప్పుడు అబద్ధాలు ఆడతాయి? అబద్ధాలు మాట్లాడతాయి. అంటే మనకెవరికి ఈ మధ్యకాలం నేను కూడా చూడలేదు. నేను పలానా ఆయన్ని, ఎవరిని, మన చచ్చిపోయిన వాళ్ళు పేరు చెప్తుంది. మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, మరి ఎవరైనా చచ్చిపోయారు అంతెందుకు, ఈ రాత్రులు టింగు అనుకుంటా వస్తారు కదా జంగమోళ్ళు, వాళ్ళతోటి మనకు తెలిసిన వాళ్ళు ఏం చేసుకుంటారో రప్పిస్తారు, చచ్చిపోయిన వాళ్ళు రప్పిస్తారు. సౌలు గారు రప్పించినట్టు పోయిన వాళ్ళు రప్పిస్తారు. వాళ్ళు టింగుమంట రప్పించి అప్పుడు చాలా విషయాలు చెప్పకుండా చచ్చిపోయాడు కదా ఆయన. మాట ఆగిపోయి చచ్చిపోయాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు రప్పించి ఆ మాటలు ఆడిపిస్తారనమాట. ఆయన చెప్తాడు, ఇదిగో నేను అలా చాలా క్షేమంగా ఉన్నాను, అబద్ధం.
సో ఆయన రప్పించారనేది మరింత అబద్ధం, ఆయన పేరు చెప్పడం మరింత అబద్ధం. ఇలాంటి అబద్ధాలని చెప్పి నేనే మీ తాతనే అనేటప్పటికి తాత అని కొడుకు వచ్చేసి ఏమంటే భోజనం పెట్టేసి ఇలాంటి అబద్ధాలు కూడా అపవాది చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నాడంట, నేను యేసుని ఎరుగుదును, పౌలు కూడా. ఇది మంచి దయ్యాలు ఉన్నాయండి కొన్ని సాతానుతో వచ్చేసినా ప్రభు పట్ల కృతజ్ఞత కలిగిన దయ్యాలు ఉన్నాయేమో అనుకున్నారు, కానీ వాటికి ఛాన్స్ లేదు. మారు మనసు రావడమే తప్పు చేసినాయి. ఎవరితోటి? లూసిఫర్తో రావడమే తప్పు చేసినాయి కొంతమంది. ఎందుకంటే నేను ఇంకొక సాక్షి కూడా ఒకసారి చెప్పాను మీకు. నర్సాపూర్లో గోడి దైవప్రసాద్ గారి చర్చిలో ఒక దయ్యం చెప్తే కుటుంబం అంతా రక్షణ పొంది చర్చిలో స్థిరపడ్డారండి. ఇప్పుడు వాళ్ళు ఇది దయ్యం చెప్పింది, అమ్మో చాలా నరకంలో యాతన పడుతుంది అక్కడ. ఎవరో పలానా ఆవిడ చనిపోయింది ముందు, ఎవరోను ఒక అన్య కుటుంబంలో నరకంలో యాతన పడుతుంది, మీరు యేసుప్రభుని నమ్ముకోని అంటే వాళ్ళందరూ బాప్తిస్మం పొంది కుటుంబం అంతా రక్షణలో స్థిరపడ్డారు. అంటే ఒక ఏదో గుంపు ఉంది అందులో, మంచి గుంపు. ఈ మంచి గుంపు ఏమంటుంది, రే నాకు పౌలు తెలుసు, నాకు యేసుప్రభు తెలుసు, పౌలు తెలుసు. ఎలా తెలుసు అంట, యేసుప్రభు ఎలా తెలుసు పౌలు కూడా అలా తెలుసు. అంటే పౌలు యేసుప్రభు పరిచర్య పౌలు చేస్తున్నాడు కనుక యేసు పరిచర్య అభినందనీయము, పౌలు పరిచర్య అది పరిశుద్ధమైంది. మరి మీరెవర్రా? ఎవరిని? ఈ స్కవయ 7 కుమారులు ఈ పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? యేసు నామములో దెయ్యమా పో అంటే ఆ దెయ్యాలు పట్టుకున్నాయి ఇద్దరిని. ఈ కొడుకులు 7 కొడుకుల్లో ఇద్దరిని పట్టుకుని మీరెవర్రా అసలు? నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మరి మీరెవర్రా యేసునామం ఉచ్చరించడానికి? అంటే ఎవరు పడితే వాళ్ళు యేసునామం ఉచ్చరించేయచ్చండి? ఏంటి రిలేషన్ ఏంటి? ఆయన పిల్లలమై ఉండాలి మనం, ఏమండి? ఆయన రక్తంలో కడిగిబడి ఉండాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనకేముంది? ఆయన నామం అనుగ్రహించబడింది. అదేం సంబంధం? అది కుదరదండి. నాకు బాప్తిసం పొందలేం, యేసు కుదరదు, సంస్కారం అసలు కుదరదు. కానీ ఏం చేసేస్తాను? ఆయన నామాన్ని మాత్రం ఉచ్చరిస్తానంటే ప్రభు ఏమంటాడో తెలియదు. కానీ ఆయన దీర్ఘశాంతుడు కదా, చూస్తున్నాడు, సరే చూద్దాం. కానీ లూసిఫర్ ఏమంటాడు, సాతాన్ ఏమంటాడు, మీరెవర్రా అని పట్టుకుని వాళ్ళని పట్టుకుంటే బట్టలు ఉడదీసి పరుగంట దిగమ్మురులుగా వాళ్ళిద్దరును. ఎందుకని అలా చేసిందండి? ఎందుకని? అక్రమం చేస్తున్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారంట? క్రమం ఏంటి? ఎవరికి అధికారం ఇవ్వబడింది? శిష్యులకి ఇవ్వబడింది. క్రీస్తులో ఉన్నవారికి, క్రీస్తునందు నమ్మికించే వారికి ఇవ్వబడింది. ఆ నమ్మకము క్రీస్తులో లేకుండా, ఆయన రక్తంలో కడగబడకుండా, ఏ విధమైన సంబంధం లేకుండా ఆయన నామాన్ని ఉచ్చరించడానికి దెర్ ఇస్ నో అథారిటీ. అధికారం లేదండి, మనకు అధికారం లేదు. ఇది గమనించాలి, రైట్? నేను అంటాను, ఇలా వాక్యం చెప్తున్నప్పుడు మీరు ఏం ఆలోచించాలి? కండ్లు మూసుకుని ఆలోచిస్తున్నారు కొంతమంది. అంటే కదా మాకంత అథారిటీ ఉందా, సో ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయాలి అని ఉండాలి తప్ప కానీ ఇంకేం ఉండకూడదు, రైట్? ఓకే, సో చివరిగా అర్థమైపోయింది కదండి. సో అపవాది ఎప్పుడు లొంగడో అపవాది? మనకి క్రీస్తుకి సంబంధం లేనప్పుడు, యేసు ప్రభుకి మనకి సంబంధం లేనప్పుడు అపవాది మనకి లొంగడు, రైట్? అక్రమము చేయువారులారా నాకు తెలియదు అని ప్రభు అన్నాడు అనుకోండి, అప్పుడు మనము దొరికిపోతాం. కనుక క్రమంలో ఉన్నామా? వంగాల్సిందే. ఎందుకని? వాగ్దానం ఉంది, ప్రభు వాగ్దానం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అపవాది అతిశయించడానికి వీల్లేదండి. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది, ఆయన మనకిచ్చాడు అధికారంతో గొప్ప పరిచర్య జరిగించాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ జరగాలండి. ఏవన్నీ జరగాలి? దెయ్యాలు వెళ్ళగొట్టాలి, అంటే సువార్త ప్రకటించాలి, అద్భుతాలు చేయాలి. ఇవన్నీ ఆయన సమృద్ధిలో ప్రతి సమయంలోనూ ఆయన సమృద్ధి కొలది, ఆయన కృప కొలది ప్రతి ఒక్కరికి అనుగ్రహించేవాడు దేవుడు, మనుషులు కాదు. ఇక్కడ సేవకుడు అంతకంటే కాదు, దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆయనకే మహిమ కలగాలి. నేను కాబట్టి చెప్పండమ్మా ఏం జరిగింది? ఇలా జరిగిందండి, ఇలా జరిగింది. చప్పట్లో. ఏమండి? మహిమ ఎవరికప్పుడు? ఏమండి? ప్రభుకే కలగాలి. జరిగిపోతే ప్రభు అంటాడు, నాకు భలే ఆశ్చర్యం అండి. మనమేమో నా గురించి చెప్పండి, కొంచెం సాక్ష్యం చెప్పండి, లెగిసి చెప్పండి, ఏం చేశారు చెప్పండి అంటే పాస్టర్ గారు అంటే వెరీ గుడ్, ఆయన పాస్టర్ గారు. ఇది సునకానందం. ఈ ఆనందాలు మనకు ఉండకూడదండి. సో మన ప్రయాస ఈ ఏంటంటే ఆయనకి రిఫ్లెక్ట్ చేయాలి, ప్రభుకు మహిమ. యేసు ప్రభువే నోరు మూసుకో ఇంకా అంటాడు, బాగు చేసి ఎవరితో చెప్పుకో. ఏంటిది? ఎవరికి చెప్పొద్దంటే వాళ్ళందరూ ఏం చేశారు? పొలవమని చెప్పుకుంటూ వెళ్ళారు.
మనమేమో చెప్పండి కొంతమంది చెప్పి తీసిరండి ప్రియాంక. ఇది మన పరిస్థితి. ఏ కారణమే ఎందుకనేసి ఏమని చెప్తే ఏం చెప్పాలి మనం? యేసుప్రభు రక్షిస్తాడు, యేసుప్రభు స్వస్థపరుస్తాడు, మా పాస్టర్ గారు ఇది ఎప్పుడు రాకూడదండి. ఎప్పుడు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలోనే సమస్త సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో సమస్త సంతోషం ఉంది. ఏమండి, దేవుడు మన అక్కర కొలది మనతో మాట్లాడతాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఏమండి, సో అంత ఆయన సమృద్ధిలో మనకు అనుగ్రహిస్తాడు. అది మనకు జీవం. అలా కాకుండా నేనేదో ఇక్కడ నిలబడేవాళ్ళు ఎవరైనా, అది నిలవదండి, అది నిలవదు. రైట్. చివరిగా సో లూకాసు వార్త 7వ అధ్యాయం. మనం ఇట్టి అధికారాన్ని ఎలాగ సంపాదించుకుంటాం? ప్రభు ఇచ్చిన వాగ్దానాలు మనకు ఉన్నాయి కదండి. ప్రభు ఇచ్చిన వాగ్దానం ఉంది. చివర 5 minutes 7వ అధ్యాయంలో 8వ వచనం చదువుదామా? లూకాసు వార్త 7వ అధ్యాయం. లోబడిన వాడను, నేను సహా అధికారమునకు లోబడిన వాడను. ఏమండి, రైట్. చివరి మాట, చివరి 5 నిమిషాలు. ఏమన్నాడు ప్రభు? ఇక్కడ శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అంటున్నాడు కదా, ఒక మనిషిని పంపించాడు. తన దాసుడు జబ్బుగా ఉన్నాడు, ఒక మనిషిని పంపించాడు. కొంచెం యేసు ప్రభుని పిలుచుకురండి, నా సేవకుడు జబ్బుపడి చచ్చిపోతాడేమో, అతను బ్రతకాలని కోరుతున్నాను అన్నాడు. సో యేసుప్రభు వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చేసి మన ఆ గుడి దగ్గర ఉన్నాడు. ఆయన ఏ గుడి దగ్గర? దేశాలమ్మ గుడి. ఆ చివరి ఉంటుంది కదా, మేదరలేడి దగ్గర. అక్కడ వస్తుంటే ఈలోపు ఎవరో చెప్పారు కూడా, అయ్యా వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడంటే వెంటనే ఆగమని చెప్పి అన్నాడు. ఆగమని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు. ఆయన ఫోన్ అయ్యా మిమ్మల్ని రమ్మంటాక యోగ్యుని కాదండి, నేను సహా అధికారానికి లోబడ్డాను. ఏమంటే ఈ మాట గమనించాలి. ఈ పాయింట్ ఒక్కటి గమనిస్తే నేను వెళ్ళిపోతాను. నేను సహా అధికారానికి లోబడిన వాడను, నా క్రింద పనివారు ఉన్నారు. నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. కనుక మిమ్మల్ని పిలవట్లేదు. మీరు అక్కడ ఉండి అక్కడి వరకు వచ్చేసారు, ధన్యుణ్ణి. ఇంటికి మాత్రం రాకండి. ఇంటికి మీరు వస్తే నేను రమ్మన్నాను కాబట్టి మీరు వచ్చినట్టు ఉంటుంది. నాకు అది ఇష్టం లేదు. మీరు ప్రభు, నేను ఒక సామాన్యుణ్ణి, నేను అధికారం లోబడ్డాను, నాకు అధికారం ఇవ్వబడింది. కనుక ఒక్క మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు బాగుపడిపోతాడు. ప్రభు అక్కడ ఆగిపోయి ఆశ్చర్యంతో ఆ చుట్టూ ఉందని చూసి, ఏమి శతాధిపతి ఆయన, ఏం మనిషి, ఇంత గొప్ప విశ్వాసం మీలో కూడా చూడలేదు నేను. ఈయన అన్యుడు, ఈ శతాధిపతి అన్యుడు, కానీ ఏం విశ్వాసం ఏంటంట. ఆయన సహా అధికారం లోబడ్డా. నన్ను పిలిస్తే ఎక్కడ తన అధికారం నా మీద చలాయించినట్టు ఉంటుందా అనేసి పిలవకుండా అక్కడ ఆగిపోయి ఒక్క మాట సెలవండి, నా దాసుడు బాగుపడతాడంటే ప్రభు అంటాడు సరే. అదే సమయంలో దాసుడు ఏమయ్యాడంట? బాగుపడిపోయాడట. ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. ఈ శతాధిపతికి అధికారం ఎలా వచ్చిందండి? శతాధిపతికి అధికారం ఎలా వచ్చింది గమనిస్తున్నారా? అధికారం అంటే ఇప్పుడు ఈ ఉద్యోగం అధికారం ఎలా వచ్చింది? ఇప్పుడు ఇతను రమ్మంటే కమ్ అంటే కొంతమంది సైనికులు అటెన్షన్ నిలబడతారు, పోండ్రా అంటే వెళ్ళిపోతారు. ఎలాగొచ్చింది అధికారము? ఈయన అధికారానికి లోబడితే ఈయనకి అధికారం ఇవ్వబడుతుంది. అంటే అర్థమవుతుందండి? ఈయన కమ్ అంటే వస్తారు, పోరా అంటే పోతారు. ఈ అధికారం ఎప్పుడు ఉంటుందంటే ఈయన అధికారం లోబడరు అనుకోండి. ఇప్పుడు ఈయన పై అధికారులు ఉన్నారు, ఆ అధికారానికి ఈయన లోబడితే ఈయనకి అధికారం ఇవ్వబడుతుంది. ఈయన వాళ్ళ మాట రండి నేను రాను అన్నాడు అనుకోండి. పెద్ద అధికారి పిలిచాడు, రావాలంటే నేను రాను అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు పెద్ద అధికారి? ఏం చేస్తాడు? యు ఆర్ సస్పెండెడ్ అంటాడు, డిస్మిస్డ్ అంటాడు. లేకపోతే ఇంకా కోపం డిస్మిస్డ్, ఇప్పుడు ఉద్యోగం ఉండదు. తెలిసిపోతుంది, మెసేజ్ వచ్చేది, పలానా శతాధిపతి గారు ఉద్యోగం తీసివేయబడ్డారు. ఈ అందరికి పోలీసులు అందరికీ వచ్చేసింది, సైనికులకి. వీడు చూసినా సరే చూద్దాం, రండ్రా అంటే సారీ సార్ మేము రాం. ఎందుకని? మీకు అధికారం లేదు సార్, మీకు అధికారం లేదు, మీ మాట వినాల్సిన అవసరం లేదు. అక్కడ అధికారం పోతే పోయిందిరా, నాకది లేదండి. అక్కడ నుంచి అధికారం మీకుంటేనే మమ్మల్ని శాసించే అధికారము మీకుంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అపవాది మీద అధికారం ఎలాగొస్తుందంట? మనము దేవుని అధికారం లోబడితే మనకు అధికారం ఇవ్వబడుతుంది. ఈ స్కవయ కుమారులు దేవునికి వీళ్ళకి సంబంధం లేదు, దేవుని సేవకుడైన పౌలుకి వీళ్ళకి సంబంధం లేదు. కానీ ఏం చేస్తున్నారు?
అధికారాన్ని చాలా ఇస్తున్నారు. కనుక అపవాది ఏం చేశాడు? వెళ్ళిపోవడానికి బదులు ఆ అపవాది పట్టిన మనిషి వచ్చి అపవాది శక్తి స్ట్రాంగ్గా ఉంటుంది కదండి. మనిషి బక్కోడైనా దెయ్యం పడితే మాత్రం ఊగిపోతూ ఉంటాడు. ఎంత చెత్త కొట్టేసినా సరే దెబ్బలు తగలవు అంటారు కదా. కనుక అపవాదికి బలం ఉంది కదా. ఆ బక్కోడైనా సరే మనిషి మీద పడి, పాస్టర్ గారి మీద పడి, లేదా వ్యక్తి మీద పడి చీల్చి చెండాడేయచ్చు. కారణం ఏంటి? ఈ సర్టెన్ సదరు వ్యక్తి దేవుని అధికారం లోబడకపోతే అపవాది మనల్ని ఆడేసుకుంటాడు. రైట్? ఒక్క పని చేయాలి. ఏం చేయాలి? దేవుడిచ్చిన అధికారాన్ని మనం ఏం చేయాలి? లోబడి ఉంటే దెన్ మనకు అధికారం ఇవ్వబడుతుంది. శతాధిపతి మాటల్లో ఇది గమనించాలి. నేను సహా అధికారానికి లోబడిన వాడిని, నా పైన నా క్రింద మనుషులు ఉన్నారు. కనుక నేను అధికారానికి లోబడినప్పుడే నాకు అధికారం ఇవ్వబడుతుంది. సో పరిశుద్ధాత్మ మనందరి హృదయాల్లో స్థిరపరచాలి. ఏంటంటే నేను ఎప్పుడు ఆయన అధికారానికి లోబడాలి. ఆయన ఏం చేయమంటే చేస్తాను, ఆయన వద్దంటే మానేస్తాను. అలాంటి పరిస్థితుల్లో పూర్తి అధికారాన్ని, అపవాది మీద పూర్తి అధికారాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు. చిన్న పెద్ద కొత్తగా రక్షణ పొందానండి, నేనేం ప్రార్థన చేస్తాను, అది కాదు కదా. సో దట్ మచ్ పవర్ ప్రభువులో ఉంది. ఏమండి? ఆయన ఒక్క మనిషి చేత గొప్ప కార్యాలు చేయించగలుగుతాడు, ఎక్కువ మంది చేత కూడా గొప్ప కార్యాలు చేయించగలుగుతాడు. కనుక ఆయనకి క్రొత్త పాత ఏమీ లేదు. సీనియర్ విశ్వాసులు కావాలని అక్కర్లేదు. ప్రభువుతో కనెక్ట్ అయ్యామా ఫుల్ పవర్ అండి. ఏమండి? కరెంట్ ఉంది, సుమారు 10 సంవత్సరాలు అయితే ఎక్కువ పవర్ ఉంటుందండి. ఈ మధ్యలో పెట్టాం కదా అంత పవర్ ఉంటుంది అంటే ఊరుకుంటారా మనం? కరెంట్ అది కనెక్ట్ అయితే సరిపోతుంది. ఏమండి? ఇక్కడ ఇలా ఉన్నా కూడా అక్కడ ప్లగ్ తీసేసామనుకోండి, స్విచ్లు వేసేసి కొట్టి దబ పని చేయదు. అక్కడ జస్ట్ ప్లగ్ పడితే ఫ్యాన్లు తిరిగేస్తాయి, లైట్ వచ్చేస్తుంది. సో అంతే. ప్రభుతో కనెక్ట్ అయ్యామా, ప్రభువుకు విధేయులమయ్యామా, ఆయన అధికారం లోబడ్డామా, ఫుల్ ఎనర్జెటిక్. సో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయొచ్చు, సంఘక్షేమం కొరకు ఎన్నెన్ని అద్భుతాలు చేయొచ్చు. ఆయనతో కనెక్షన్ లేకుండా ఎన్ని జిమ్మిక్కులు చేసినా. ఏమండి? ఫుల్ లైటింగ్ పెట్టేసి నేను కలరింగ్ లైట్లు టికల్ చికచకాలు చూడంగానే అబ్బా గుడికి వెళ్తేనండి పరలోకం ఉన్నట్టుందండి, ప్రభు మాత్రం ఉన్నాడండి అక్కడ. ఏమండి? పరలోకం ఉన్నట్టుందండి. ప్రభు లేకపోతే ఏం ప్రయోజనం? లైటింగ్ మనం పెట్టుకోలేము, క్రిస్మస్కి పెట్టుకుంటున్నాం కదా, సంక్రాంతికి, దీపావళికి. ఏమండి? అంటే లైటింగ్ ఏ జిమ్మిక్లు పనికి రావండి. ప్రభుతో కనెక్ట్ అయ్యి మాత్రం మనం ఉండాలి, అందరం ఉండాలి. అందరి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సో ఎందుకు పిలిచాడు పైకి? నేను ముగించేస్తున్నా. ఎందుకు పిలిచాడు పైకి? ఆయనకి ఇష్టమైన వారిని తనతో ఉండడానికి, మరలా ఏంటంట దయ్యాలను పోగొట్టడానికి అధికారము కలిగి. అంతటితో ఆపేశాను. సో ప్రభు చిత్తమైతే మరొక వారం తప్పదు, అప్పుడు మనం కొండ మీద ప్రసాదానికి వెళ్తాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ఒక 2 నిమిషాలు ప్రార్థన. రెండు నిమిషాలు ప్రార్థన చేద్దాం. దయచేసి వినిన మాటల ప్రకారం మనకి ఎవరు ఎలాగా, థ్యాంక్ యూ లార్డ్, ఎవరికి ఏ మాటలు అవసరమైనవో అవి తీసుకుందాం. ప్రభు నమ్మదగినవాడు. తన సేవకుని ద్వారా తన ఆత్మ నుంచి మనతో మాట్లాడిన మాటలు ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరమే. నిస్సందేహంగా మనము నమ్మొచ్చు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం. ఇస్ దేర్ ఎనీ కోరస్ ఉందా ఏదైనా? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. త్వరగా. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఆయన శక్తిని మనం పొందాలి. థ్యాంక్ యూ జీసస్. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి
శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు శాంతినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ప్రార్థన చేద్దాం. విత్తుబడిన వచనాలు మనలో ఫలించినట్లు ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన త్వరగా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి స్తోత్రం. ఎంతసేపు ఆలోచించాలా? థ్యాంక్ యూ. ఎస్ ప్రభు, మీకు స్తోత్రం. హల్లెలూయా. వారమంతా నీ కృప, నీ కాపుదలలో అయ్యా, నన్ను మీకు మమ్మలను వందనాలు. భద్రపరిచి బ్రతికించి Thank you, Jesus. మరి విపరీతమైన వర్షాల్లో కూడా నా తండ్రి మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించి బ్రతికించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నూతన పునరుద్ధాన దినాల్లో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచిన దేవా నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు. అవును ప్రభువా, వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడావు ప్రభువా, నీకు వందనాలు. అపవాదిని ఎదిరించుడి, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు నా ప్రభువా. అన్ని వాక్యం ద్వారా సెలవిస్తున్నావు ప్రభువా. ముందు మీకు మేము లోబడి ఉంటే నా ప్రభువా ఏ కార్యాలైనా మాతో చేయించగల సమర్థత కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు స్తోత్రాలు. దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం నా తండ్రి మాకు ఇచ్చావు, కానీ మేము ఉచ్చరించగా నా ప్రభువా మేము దాన్ని నా తండ్రి కార్యాలు చేయలేకపోతున్నాం ప్రభువా. క్షమించండి ప్రభువా, మీరు ఉచ్చరించమంటున్నారు ప్రభువా. నాయనా నీకే వందనాలు వందనాలు. మేము ఉచ్చరించగా నా ప్రభువా ఏదో పక్కన నా ఏదో పెరిగితనము ఏదో భయము దానివల్ల నా తండ్రి ఉచ్చరించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. మీరు ఇచ్చిన అధికారాన్ని మేము ఉపయోగించుకుంటాక నీ కృప దయచేయి నాయనా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో అప్పుడు మీకు అధికారం ఇచ్చానంటున్నావు నా తండ్రి. వాక్శక్తిని నేను ఇస్తున్నాను అంటున్నావు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు. మీరు ఇచ్చిన అధికారాన్ని మేము ఉపయోగించుకుని నీ నామంలో మేము ఎరిగిన వారం కనుక నీలో అంటగట్టిబడి ఉన్నాం కనుక నా తండ్రి ఫలించేవారుగా మమ్మల్ని అభివృద్ధి కలిగిస్తున్నావు ప్రభువా. కానీ మేమే నా తండ్రి అనకంజేస్తున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభువా. దేవా నీకు వందనటువంటి అమూల్యమైన వాక్యాలు మేము వింటున్నాం ప్రభా, విని మళ్ళీ నెమర వేసుకుంటున్నాం. అయినప్పటికీ నా తండ్రి ఆ కార్యాలు మేము చేయలేకపోతున్నాం ప్రభువా. క్షమించండి అయ్యా. యేసయ్యా నీకు వందనాలు. రోగాలు నా తండ్రి పారిపోమ్మని ఆజ్ఞాపించినప్పుడు ప్రభా రోగాలు పారిపోతాయి ప్రభువా. ఫస్ట్ నీకు లోబడి ఉంటే ప్రభువా నువ్వు సహాయం అనుగ్రహిస్తావు ప్రభువా. నీకు వందనాలు అయ్యా. మీరు మా పట్ల చేసిన మేళ్ళు బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవా ఒక్కొక్క మేళ్ళు నా తండ్రి లెక్కించుకుంటే నా ప్రభువా ఈ భూలోకమే పట్టదు ప్రభువా. నీకు వందనాలు పరిశుద్ధుడా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఏ విషయంలో మేము భయపడకుండా ముందుకు సాగితే మీరు మా తండ్రి మా పక్షాన ఉన్నావు ప్రభువా. ఒక్కడుగు మీ నామం పేరట మేము వేస్తే రెండో అడుగు మీరు వేసి మాకు సహకారిగా తోడుగా ఉండే దేవుడు ప్రభువా. నీకు స్తోత్రం నాయన. సంఘ బిడ్డలందరినీ దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరం కూడా నా తండ్రి నీ నామాన్ని బట్టి ఉచ్చరించి నీ కార్యాలు జరిపించే అధికారం మాకు ఇచ్చావు నాయన. అధికారం ఉపయోగించుకుంటాకి నీ కృప దయచేయండి. యేసు నామములో నా తండ్రి మమ్మల్ని అందరినీ బలపరుస్తున్న దేవుడు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు. మేము నీలో అంటకట్టబడకపోతే స్కవయ కుమారులకు జరిగిందే మాకు జరుగుతుంది కనుక నా తండ్రి నీలో అంటకట్టబడి నిత్యము నీతో స్నేహం చేస్తూ నీకు ప్రార్థన చేస్తూ నీలో నా తండ్రి మేము ఉంటే మాకు ధైర్యము నా తండ్రి నీవిచ్చే పరిశుద్ధాత్మ బలము మాలో ఉంటుంది ప్రభువా. కృప చూపించండి. ఎవ్వరూ ఏ విషయంలో భయపడకుండా సహాయం చేయండి. నేర్చుకున్న బిడ్డలకు కూడా ధైర్యం ఇచ్చే దేవుడు ప్రభు. నువ్వు బాగు చేసే దేవుడు ప్రభు. నాయన కృప చూపించే దేవుడు. గెరాసేనుల దేశం ఒక్క మనిషిని గురించి వెళ్ళి రాత్రల్లా ప్రయాణం చేసి అతను బాగు చేసి మళ్ళీ తిరిగి వచ్చిన దేవుడు ప్రభు. ఏ ఒక్క మనిషిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు.
ఎంత గొప్ప దేవుడు ప్రభు, ఎంత ప్రేమ అయిన దేవుడు ఎవరికొన్నారు. థ్యాంక్ యూ లార్డ్. మీరు మమ్మల్ని రక్షించారు కనుక నీ ప్రేమను మేము గుర్తించాం ప్రభు. నీకు వందనాలు. మమ్మల్ని క్షమించి నిత్యము నీకు చెల్లించే వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. నీ సేవకుడిని సేవకురాలు నీ కుటుంబాన్ని బలపరచండి ప్రభు. నేర్చుకున్న వంటి బిడ్డలకి శక్తిని దయచేసి బలమాన్ని గ్రహించి మా అపరాధాలు మా అవిధేయతలు మన్నించి ప్రభు మమ్మల్ని క్షమించి బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో భద్రపరిచి సంఘ బిడ్డలందరినీ నీ చేతులు సమర్పించుకుంటూ మీరు మహిమ పొందమని మీరు చెప్పిన వాక్యాలు మళ్ళీ మళ్ళీ మేము గుర్తు చేసుకుంటూ నీ కృపలో భద్రపరచమని సహాయం దయచేయని వాక్యాన్ని ఫలింపచేసి మహిమ పొందుకొనమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సాక్ష్య సమయం అండి. త్వరగా ప్రభు ఏమన్నారు లేకపోతే